నన్ను పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్న వాళ్ళకి మాత్రమే దయచేసి మొత్తం చూడండి. నేను ఎంత సేవ చేశానో, ఎలా ఉన్నానో అది నాతో ఉన్న వాళ్ళకి తెలుస్తది. నా ఫ్యామిలీకి తెలుస్తది. మీకెలా తెలుస్తది బ్రో? తెలియకుండా ఎలా జడ్జ్ చేస్తారు? అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా ఎక్స్‌పెన్సివ్ బ్రో. నన్నెవరు కొనలేరు. ఇదే మరి ఎటకారాలు అంటారు. ఎటకారం అంటే ఇదే. నువ్వు ఆల్రెడీ అమ్ముడిపోయావు. ఎప్పుడైతే నువ్వు ఛానల్ పెట్టావో అప్పుడే అమ్ముడిపోయావు. నిన్ను ఎవరు కొనలేరా? అందరూ కొనేసారు నిన్ను. కొంటున్నారు కూడా ఇంకానే. దీన్నే ఎటకారం అంటారు. చేసావు, ఏం చేసావు? వెళ్ళావు, చర్చిలకి వెళ్ళావు, చేసావు. చివరికి ఏం చేసావు? ఏమైంది జర్నీ? నీ స్పిరిచువల్ జర్నీ ఏమైంది? ఎందుకు వ్యతిరేకమయ్యావు? డబ్బు ఆశ కలిగి, లేఖనాలు అర్థం కాదు, ఆడి ప్రవేశించాడు నీలో. దురాశపరుడు. ఈజీ మార్గం ఎంచుకున్నావు. తప్పేముంది? ఎంచుకో, నీ బిజినెస్ నీది. నన్ను ఎవరు కొనలేరని ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా మాటలు? అమ్ముడిపోయావు నువ్వు. బైబిల్ని అడ్డెట్టుకునే బతుకుతున్నావు కదా. తాజ్మహల్ కొనలేరు, చార్మినార్ కొనలేరు, అలాగే నన్ను కొనలేరు అని సినిమా డైలాగులు కొట్టుకో. నువ్వు ఎప్పుడైతే ఛానల్ పెట్టి నువ్వు సబ్స్క్రిప్షన్ డబ్బులు పెట్టావో అప్పుడే అమ్ముడిపోయావు.